audio jungle. ఎప్పుడో మనం చూస్తున్నాం బుక్కపట్నం చెరువు. ఆ రోజు కృష్ణదేవరాయల పీరియడ్లో ఆ తర్వాత ఆనాటి పాలకులు ఆ చెరువులు కట్టారు. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు చెరువులు అయితే కట్టారు కానీ కాలక్రమేణా నీళ్లు కూడా ఇవ్వలేకపోయాం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు ఆశించిన విధంగా నీళ్లు అనంతపురం జిల్లాకు తీసుకొచ్చి ప్రతి ఒక్క చెరువులో నీళ్లు పెట్టే బాధ్యత మనం తీసుకున్నాం. కృష్ణా జలాలు తీసుకొచ్చాం. భవిష్యత్తులో అన్ని చెరువులకు నీళ్లు ఇస్తాం. అక్కడి నుంచి పెద్ద ఎత్తున మీరందరూ కూడా అభివృద్ధి చేసుకోవడానికి ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఆ కార్యక్రమం కిందనే ఇక్కడికి వచ్చాను. నేను ఆలోచించింది ఒకటి, ఇది ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోవాలి. ఒక మాటలో చెప్పడం కాదు, ఎన్నో సంవత్సరాలుగా మాటలు చెప్పారు, ఎప్పుడూ చేయలేదు. విభజన సమయంలో రాయలసీమకు నీళ్లు లేవు, కరువు ప్రాంతం ఏ విధంగా ఉంటుందని అందరం భయపడ్డాం. ఇంకో పక్క ఆంధ్ర ప్రాంతం తుఫాన్లు వస్తాయి, ఏ విధంగా ఎదుర్కోవాలని భయపడ్డాం. ఇంకో పక్క మనకు ఆదాయం లేదు, రాజధాని లేదు, ఇండస్ట్రీస్ లేవు, అదే సమయంలో కాలేజీలు కూడా లేని పరిస్థితి. అక్కడి నుంచి కట్టుబట్టలతో అప్పుతో అమరావతికి వచ్చాం. ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మీరందరూ ఆలోచించారు, నా మీద నమ్మకం పెట్టుకున్నారు. నేనైతేనే ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితుల్ని చక్కదిద్దుతానని, మీ కష్టాలు తీరుస్తానని నా మీద మీరు నమ్మకం పెట్టుకుని నన్ను గెలిపించారు. నేను ఒకటే ఆలోచించాను, ఏ ఒక్క వ్యక్తి కూడా ఇబ్బంది పడడానికి వీలు లేదు. మీ కష్టాలు నా కష్టాలుగా భావించాను. డబ్బులు లేవని ఎప్పుడూ నేను నెక్కిపోలేదు. 24,000 కోట్ల రూపాయలు రైతులకు రుణ విముక్తి చేశాను. అదే సమయంలో 10,000 కోట్ల రూపాయలు నాకు ప్రాణ సమానమైన డాక్రా సంఘాలకి పసుపు కుంకుమ కింద వాళ్ళకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేశాను. అభివృద్ధి కోసం 10,000 కోట్ల రూపాయలు ఒక్క అనంతపురం జిల్లాలోనే ఇరిగేషన్ పైన పెట్టేదానికి ముందుకు పోయాం. ఇప్పటికీ 53,000 కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు. ఈ ప్రభుత్వం కాదు, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే దీన్ని గుర్తించారు. కానీ ఇప్పటికి కూడా లేనిపోని సమస్యలు సృష్టించినా ఒకటే హామీ ఇస్తున్నా, పోలవరం ఆగదు, పోలవరం మనకు ఒక జీవనాడి, పోలవరం సాధించడం మనందరి కర్తవ్యంగా భావించాలి. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, పోలవరం అవసరమా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అనంతపురం జిల్లాలో కరువుని నివారించాలనా లేదా అని అడుగుతున్నా. పోలవరం మన హక్కు అయితే గట్టిగా చప్పట్లు కొట్టి పోలవరాన్ని సాధిస్తామని ముక్త కంఠంతో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని మీరు చూశారు, మనకు సహకరించలేదు, ఎక్కడ కూడా మనకు అండగా నిలవలేదు. ఆ రోజు కూడా మీరు ఒక్క విషయం చూస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కేంద్రంలో హేతుబద్ధత లేనటువంటి విభజన చేశారు. మనల్ని ఇబ్బందుల్లో పెట్టారు. ఆదాయం ఒక ప్రాంతానికి, అప్పులు మాత్రం మనకిచ్చే పరిస్థితి వచ్చారు. ఆ రోజు కూడా మీరు చూసింది, హైదరాబాద్ అభివృద్ధి చేసిన అనుభవం నాకుంది కాబట్టి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తామని మీరందరూ కూడా నాకు అండగా నిలబడ్డారు. అందుకని ఇది ఒక విషయంలో చెప్పాలంటే, ఒక పెద్ద కార్యక్రమం, ఏ రాష్ట్రంలో చేయనన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ రోజే మన గ్రామంలో మీరు ఒకసారి చూస్తే తురకలాపట్నంలో
ప్రతి ఒక్క 5-6 మందికి ఒక్కొక్కరికి పింఛన్ ఇస్తున్నానంటే అది నాకు మీ మీద ఉండే అభిమానం. 50 లక్షల మందికి ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు ఏ విధంగా ఇస్తున్నామో అదే పద్ధతిలో పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఆ రోజు ఒక మాట చెప్పాను, మీ పిల్లలు చూసుకోకపోయినా మీ ఇంటికి ఒక పెద్ద దిక్కుగా ఉంటాను, పెద్ద కొడుకుగా ఉంటాను, మీ కష్టాలు తీరుస్తానని ఈ జిల్లాలోనే చెప్పి పాదయాత్రలో చెప్పి నెలకు 1000 రూపాయలు పింఛన్ ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని. అంత మునుపు ఇచ్చింది 200 రూపాయలు, ఇప్పుడు నేను ఇచ్చింది 1000 రూపాయలు. అదే మరి ట్రాన్స్జెండర్కి 1500 ఇచ్చాం, వికలాంగులకి 1500 రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు మేము ఇస్తామని. వీళ్ళు ఇచ్చేది ఏమీ ఉండదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఆ రోజు చూసింది పాదయాత్రలో చూశాను. చాలా కుటుంబాలు వలస వెళ్ళిపోవడం, కొన్ని కుటుంబాల్లో పిల్లలు బయట వెళ్ళిపోయి ముసలి వాళ్ళు మాత్రం ఇంటి దగ్గర ఉండడం, పిల్లలు కూడా తల్లిదండ్రులు చూసుకోలేకుండా ఇబ్బందులు వస్తే ఆ రోజు నాకు అనిపించింది ఇలాంటి పెద్దవాళ్ళకి ఒక అండగా ఉండాలి, చేయూతనివ్వాలని ఆ రోజే నిర్ణయం చేశాను. అనంతపురం జిల్లాలో కరువు వచ్చి 20 సంవత్సరాల్లో 16 సంవత్సరాలు కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత రైతుల పెట్టుబడి కూడా రాకుండా ఇబ్బంది పడ్డారు. అందుకే ఆలోచించాను, హిందూపూర్లో పాదయాత్ర ప్రారంభించాను, గుంతకల్లో అనౌన్స్ చేశాను, రుణ విముక్తి చేస్తానని. ఎంతైనా పర్వాలేదు, ఎన్ని కష్టాలైనా పర్వాలేదని దేశంలో మొట్టమొదటిసారిగా 24,000 కోట్ల రూపాయలు రుణ విముక్తి చేసిన ప్రభుత్వం ఇది. ఇప్పుడు కూడా చాలా రాష్ట్రాల్లో సర్ప్లస్ బడ్జెట్ ఉంది, మనకంటే ఎక్కువ ఆదాయం ఉంది. అక్కడ మనస్సు లేదు. అందుకే మా డాక్రా సంఘాలకి ఒక్కొక్క మెంబర్కి 10,000 రూపాయలు రుణమాఫీ చేశాను. ఇంకో పక్క వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తున్నాం. పావలా వడ్డీకి రైతులకు పెద్ద ఎత్తున ఇస్తున్నాయి. వడ్డీ లేని రుణాలు రైతులకు కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన ఎవ్వరు కూడా ఈ రాష్ట్రంలో ఆహారం తిండి కొరత ఉండకూడదని 4 కేజీలు 5 కేజీల బియ్యం చేశాం. అదే మరిగా పండగలప్పుడు పేదవాడు పస్తుండకూడదు, పండుగలు కూడా బాగా చేసుకోవాలి. డబ్బులున్న వారికే కాదు, పేదవాడు కూడా అన్ని విధాల పండుగలప్పుడు ఆనందంగా ఉండాలని నేను సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ ఇవన్నీ ఇచ్చాను. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే ఆ కుటుంబం అనాథగా మారిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అది చూసిన తర్వాత అనిపించింది నాకు, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. అందుకనే ఈరోజు చూస్తే చంద్రన్న బీమా కింద ఎవరైనా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం. సహజ మరణం అయితే 2 లక్షలు ఇస్తున్నాం. ఇంకో పక్క మీ ఖర్చులు తగ్గించాలని, మీ ఇబ్బందులు అధిగమించాలని, పెళ్లిళ్ళు మీకు భారం కాకూడదని ఎస్టీలకు మైనార్టీలకు 50,000 ఇస్తున్నాం, ఎస్సీలకు 40,000 ఇస్తున్నాం. అదే మరి బీసీలకు 35,000 రూపాయలు ఇచ్చి మీరు చేయలేని పెళ్లిళ్ళు నా ఆడబిడ్డలకి నేనే చేయాలి, ఈ ప్రభుత్వం చేయాలనే ఉద్దేశంతో శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.